చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మణిపూర్లో అంతటి ఘోర పరిణామాలు చేసుకున్నప్పటికీ ప్రధాని మోడీ ఎందుకని చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. జమిలీ ఎన్నికపై కేంద్రం డ్రామాలాడుతుందన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు ఉండటంతో ఓటమి భయంతోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. 2018లో జమిలీ ఎన్నికలకు కేసీఆర్ అనుకూలంగా లేఖ రాశారు. బీజేపీతో సంబంధాలు లేవన్న కేసీఆర్ మరి అనుకూలంగా లేఖ ఎందుకు రాశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు. ఈ 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ ను నేను చదివి వినిపించదలుచుకున్నా. ఇన్ ద అబోవ్ బ్యాక్డ్రాప్ అవర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. జమిలీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. మీరు తక్షణమే ప్రక్రియ చేపట్టండి, జమిలీ ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము, తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి we all know that 4 to 6 months of time is being spent in conducting elections each time to Lok Sabha and state legislatures. అంటే 4 నుంచి 6 నెలలు ప్రతిసారి స్టేట్ అసెంబ్లీస్ లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అదేవిధంగా అధిక వ్యయం అవుతుంది. వీటి అన్నిటిని నిలువరించడానికి జమిలీ ఎన్నికలే ఏకైక పరిష్కారం అని చంద్రశేఖరరావు గారు స్వయంగా రాసిన లేఖ.